ఇంకా స్టార్ట్ చేద్దామా? లీలా వినోదం రివ్యూ. మార్నింగ్ క్లాస్ విని మూవీ చూసి రివ్యూ ఇచ్చే టైం కి కొంచెం లేట్ అయింది. ఓటీటీ ఫిలిం కాబట్టి హైగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బోర్ కొట్టకుండా చూడనికి బాగుండి చూసిన 2 hours కి న్యాయం జరిగిందిరా అనిపిస్తే చాలు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. చెప్పాలంటే నేను షెన్ను భయ్యకి చాలా పెద్ద ఫ్యాన్ ని. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి వెబ్ సిరీస్ ని మిస్ అవ్వకుండా చూసా. ఈ లీలా వినోదం చూసాక పాస్ట్ వెబ్ సిరీసే బాగున్నాయిరా అనే ఫీలింగ్ వచ్చింది. షెన్ను యాక్టింగ్ చింపేశాడు, అందులో నాకు కంప్లైంట్ ఏం లేదు. బట్ స్టోరీ నాకు అస్సలు ఎక్కలేదు. మూవీ జస్ట్ 1 hour 37 minutes ఉంటే లాస్ట్ 5 minutes నాకు ఇంట్రెస్టింగ్ గా చూడాలనిపించింది. మూవీ ప్లాట్ ఏముండదు. హీరోయిన్ కి అన్న ప్రపోజ్ చేస్తాడు, హీరోయిన్ రిప్లై ఇవ్వదు. ఈ మధ్యలో ఏం జరిగింది అన్నదే స్టోరీ. నాకెందుకో షెన్ను కన్నా వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంకా నేచురల్ గా అనిపించింది. మూవీలో హీరోయిన్ ఉంది, అది కరెక్టే. కానీ హీరోయిన్ కన్నా ఎక్కువ తన రిప్లై ఇస్తుందా ఇవ్వదా అనే పాయింట్ ఉంది. నిబ్బా నిబ్బి ప్రేమికులు ఎలా అయితే ప్రపోజ్ చేశాక ఆన్సర్ కోసం గిలగిలా కొట్టేసుకుంటారో సేమ్ మన షెన్ను అన్న కూడా ఇందులో ఇలాగే చేస్తాడు. అలా చేసేది ఒక 2 minutes చేస్తే పర్లేదు, కానీ 1 hour 20 minutes చేస్తే చూసే మనకి బోరింగ్ గానే ఉంటుంది కదా. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంట్రా అంటే 1 hour 30 minutes మీరు ఫ్రీగా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ మూవీకి కేటాయించండి. ఇది నేను మూవీ బాగుంది అని చెప్పలా, షెన్ను అన్న మీద ఇష్టంతో చెప్తున్నా. కంటెంట్ వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.